అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన గొప్ప కార్యములు మన పట్ల చేస్తున్నాడు కాబట్టి నిరంతరము మనతో కూడా ఉండేవాడు ఆయన. కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు కానుక బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. ఆయన మనకి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే దేవుని యొక్క వాగ్దానం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 128వ కీర్తన చూడండి, 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రైజ్ ది లార్డ్. మంచి వాగ్దానం కదండి. నిశ్చయముగా అంటున్నాడు దేవుడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. చూడండి, దేవుడు నిశ్చయముగా అని చెప్పినాడంటే అది ఇంకా ఖచ్చితంగా, ఇంకా దాంట్లో ఇంక ఏ మిస్టేక్ ఉండదండి. నిశ్చయంగా చెప్పినాడంటే ఖచ్చితంగా దేవుడు అది చేయనే చేస్తాడు. ఎటువంటి పరిస్థితిలో కూడా అది మిస్టేక్ అవ్వదండి. ఖచ్చితంగా దేవుడు నిశ్చయముగా అన్నాడంటే చూడండి, ఆది కాండంలో అబ్రహాంతో దేవుడు నిశ్చయముగా అని ఎన్నిసార్లు అన్నాడండి. నిశ్చయముగా అన్నాడు. నిశ్చయముగా అన్న ప్రతి విషయంలో కూడా అది నెరవేరినట్లు మనం చూస్తున్నాం ఈరోజు. ఆది కాండంలో 16వ అధ్యాయం నుంచి మనం చూస్తే 16-10వ వచనంలో, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క దూత చూడండి, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేస్తానన్నాడు దేవుడు. అబ్రహాంకు కుమారుడు లేడు. అబ్రహాంకు వయసు అయిపోతుంది, శారాకు వయసు అయిపోతుంది. దేవుడేమో నిశ్చయముగా నీ సంతానం విస్తరింపజేస్తానన్నాడు. ఒక్క కుమారుడు లేడు, కానీ నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు దేవుడు. మరి దేవుడు చెప్పిన మాట నిరర్థకమైందా? లేట్ అయిందా? ఖచ్చితంగా చూడండి, అతని జీవితంలో దేవుడు నిశ్చయముగా అన్నాడు. అతని సంతానాన్ని విస్తరింపజేసినాడు లేదా? లెక్కకు ఇసుక రేణువులంతా సంతానాన్ని దేవుడు ఇచ్చినాడా లేదా? ఆయన నిశ్చయముగా అన్నాడంటే ఇంకా దాంట్లో ఇంకా పొరపాటు లేదు, మార్పే లేదు. ఇంకా అది జరిగి తీరుతుంది ఖచ్చితంగా, అంతే. 100%, 100% అది నెరవేరి తీరుతుంది. దేవుడు అన్నాడు, ఇప్పుడు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు అంటున్నాడు దేవుడు. ఈరోజు నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు. అవును, మన కష్టార్జితము చూడండి, మనం చేసే పనులు కష్టార్జితము చెమట కార్చి మన పనులు చేస్తాం కదా, అది ఇంటికి వచ్చేలకే ఎట్లా పోతుందో ఆ డబ్బు మనకు తెలియదు. హాస్పిటల్ ఖర్చులు, అనారోగ్య సమస్యల ద్వారా హాస్పిటల్కి వెళ్ళిపోతుండొచ్చు. మరి మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఏ విధముగానో అనవసరమైనటువంటి ఖర్చులు రావడము, అనవసరమైనటువంటి పనులకి మనం ఆ డబ్బంతా ఖర్చు పెట్టడము, ₹1 కూడా వచ్చినటువంటి జీతంలో ₹1 కూడా మన కుటుంబము తినకుండా అయిపోతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈరోజు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో మంది కుటుంబాల్లో ఇదే జరుగుతుందండి. మరి జీతము ఇంటికి తెచ్చేసరికి ఆ జీతం కన్నా ఎక్కువ సమస్యలు ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉంటాయి. మన చేతుల కష్టార్జితం మనం అనుభవించలేక మరి ఎవరెవరో మరి తెలియనటువంటి ప్రజలు ఎవరెవరికో అది వెళ్ళిపోతూ ఉంటుంది. మనం సంపాదించినటువంటి ఆ ధనమంతా కూడా హాస్పిటల్ ఖర్చులు, మరి ఆ తెలియనటువంటి సమస్యలకి, ఇతరులకి ఆ డబ్బంతా కూడా వ్యర్థమైన ఖర్చులకి అంతా కూడా వేస్ట్ అయిపోతుంటుంది కదా. మన జీవితంలో ఇదే కదా జరుగుతున్నది. ఈరోజు దేవుడు ఆ సమస్యలను, అనవసరమైన సమస్యల్ని, ఆ రోగాలను దేవుడు గద్దించి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవు అంటున్నాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది అన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాంతో అన్నాడు, నిశ్చయముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. మరి చేయలేదా? కొంచెం ఆలస్యం అయినప్పటికీ దేవుడు అతను చెప్పినట్లు నిశ్చయముగా ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. అంతేకాకుండా మరి 18వ అధ్యాయంలో చూడండి, 18వ అధ్యాయము 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూలోక సమస్త జనములన్నీ ఆశీర్వదించబడదురో. చూడండి, అబ్రహాము మూలముగా భూలోకములోని సమస్త జనములో ఆశీర్వదించబడినట్లు
మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. నిశ్చయముగా నువ్వు బలము గల గొప్ప జనం అవుతారు అని చెప్పినాడు అబ్రహాంతో దేవుడు. మళ్ళీ బలము గల గొప్ప జనం అవ్వలేదా? దేశమంతటా విస్తరం లేపలేదా జనము? ఇసుక వేస్తే రాలనటువంటి జనాలు. ఈరోజు జనాలు ఎక్కువైపోయి ఎక్కడ చూసినా మరణాలు అయిపోతున్నాయి. భూలోకము పట్టకుండా జనాలు ఈరోజు మరి దేవుడు అబ్రహాం సంతాన్ని ఆశీర్వదించినాడు. నిత్యముగా బలము గల గొప్ప జనం అవుతారన్నాడు. అదే మాదిరి నిత్యముగా అన్నట్టు దేవుడు అది చేసే తీరుతాడు. దేవుడు నమ్మడానికి మనకి ఏ మరి ప్రూఫ్ ఉండదు. నమ్మడానికి మనకి అది అసాధ్యం ఉంటుంది. కానీ దేవుడు చేసే కార్యాలు నిత్యముగా అన్నాడంటే దాన్ని మనం నమ్మే తీరాలి. అబ్రహాం నమ్మినాడు, అతను నీతికించబడింది కదా. ఈరోజు నీ చేతుల కష్టాలు నువ్వు అనుభవిస్తావని దేవుడు నిత్యముగా చెబుతున్నాడు. కాబట్టి ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ చేతుల కష్టాలు అనుభవిస్తావు. నువ్వు తండ్రి, నీకు మేలు కలుగుతుంది. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం, వందనాలు ప్రభువా. ఇన్ని రోజులు మా కష్టార్జితం అంతా కూడా నాయన వ్యర్థమైన ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు, అనవసరమైన ఖర్చులకి నాయన వెళ్ళిపోతుంది ప్రభువా. ఈ రోజు నువ్వు వాగ్దానం చేస్తున్నావు. వాటన్నిటిని గద్దించి నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనుభవిస్తామని వాగ్దానం చేస్తున్నావు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళ చేతుల కష్టార్జితం వాళ్ళు అనుభవించి సంతోషంగా కుటుంబాలు ఉండడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.